साबिक रुकने पार्लिमान और कांग्रेस लीडर पी श्रीनिवास रेड्डी के बाएतमाद साथी टी वेंकटराव ने कांग्रेस पार्टी को बहुत बड़ा झटका दिया है। कल तक पी श्रीनिवास के साथ रहने वाले टी वेंकटराव ने अंदरूनी इख्तलाफात की वजह से कांग्रेस पार्टी को खैरबाद कहते हुए बीआरएस पार्टी में शामिल हो गए हैं। टी वेंकटराव ने रियासती उजरा के तारक रामाराव, पी अजय कुमार, बीआरएस बदादरी जिले सदर और गवर्नमेंट वेब आर कांताराव की मौजूदगी में हैदराबाद में अपने साथियों के साथ बीआरएस में शमूलियत इख्तियार कर ली, जिन्हें रियासती वजीर के तारक रामाराव ने गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया है। इस मौके पर भद्राचलम, पपेनाका, एलंदू, अश्वरावपेट और कोत्तागुड़ियम असेंबली हलकों में ताल्लुक रखने वाले कई अफराद ने भी इस बीआरएस पार्टी में शमूलियत इख्तियार की। इस मौके पर खिताब करते हुए रियासती वजीर केटीआर ने कहा कि अगर आप कांग्रेस पर यकीन रखते हैं तो ये कुत्ते की दुम को पकड़कर तैरने के मुतरादिफ है। उन्होंने कहा कि टी वेंकटराव को कांग्रेस की नवयत जानने में 1 माह से ज्यादा का वक्त नहीं लगा। केटीआर ने कहा कि टी वेंकटराव ने 2014 में महबूबाबाद लोकसभा हलके से वाईएसआर कांग्रेस पार्टी की जानिब से इलेक्शन लड़ा था और हार गए थे। रियासती वजीर केटीआर ने कहा कि वज़ीर आला केसीआर की ज़ेर क़ियादत बीआरएस हुकूमत की तरक्याती और फलाही स्कीमात पर मौसर अमलवारी से अपोजिशन जमातें बौखलाहट का शिकार हो गई हैं। उन्होंने कहा कि तेलंगाना हुकूमत की तरक्याती और फलाही स्कीमात से मुतासिर होकर मुख्तलिफ सियासी जमातों से वाबस्ता कायदीन और कारकुनों की बड़ी तादाद बीआरएस में शामिल हो रही है। ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. వెంకటరావు అన్నకి ఎక్కువ టైం పట్టలేదు తెలుసుకోవడానికి, ఎందుకంటే గోదావరి పక్కనే ఉంటుంది భద్రాచలం. కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టే అనే మాట అర్థమైంది వెంకటరావు అన్నకి, చాలా ఫాస్ట్గా అర్థమైంది. ఇంకా ఆ పార్టీని నమ్ముకుంటే ఇప్పటికే 5 దశాబ్దాలు తెలంగాణను మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, మళ్ళీ రేపు నన్ను కూడా దగా చేస్తుందనే విషయం వెంటనే అర్థమై తిరిగి కాంతారావు గారు, అదేవిధంగా అజయ్ గారు, అదేవిధంగా మా బాలసాని లక్ష్మీనారాయణ గారు అందరి ఆలోచన మేరకి ముఖ్యమంత్రి గారి అనుమతితో తిరిగి పార్టీలోకి విచ్చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం. వారి భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో పార్టీది భరోసా, వారి ఎంబడ వచ్చిన ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు కూడా భరోసా మాది, బాధ్యత మాదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ ఒక 2 విషయాలు ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడే కాంతారావు గారు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలం మేము, ఏజెన్సీ ప్రాంతం మాది, మరి ఆనాడు కుమరం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ అనే స్ఫూర్తితో ఆనాటి అప్పటి పాలకుల మీద పోరాటం చేసి మా జాతి కోసం పోరాడినాడు. అటవీ భూముల మీద హక్కుల కోసం కానీ, నీటి కోసం కానీ, మా అడవులను కాపాడుకోవడం కోసం కానీ ఆ రోజు జరిపిన పోరాటం గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఒక్క మాట దయచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం జరుగుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి, ఈ 3 విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచించేయండి. ఈరోజు మనం ఇప్పుడు వానాకాలం నాట్లు ఇప్పుడిప్పుడే పడతా ఉన్నాయి, ఇంక కొన్ని చోట్ల పడ్డాయి. ఈ వానాకాలం నాట్లు పడుతున్న సందర్భంగా నిన్న ఇవాళ మీరు పేపర్లో చూసే ఉంటారు, వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒకనాడు దుర్భిక్ష ప్రాంతంగా, ఒకనాడు కరువు నేలగా, ఒకనాడు నెర్రెలు బారిన నేలగా పేరుపడ్డ తెలంగాణ ఈ ఒక్క వానాకాలం ఈ పంటకి 1 కోటి ఎకరాల్లో సాగు చేస్తూ ఉంది అనే పరిస్థితి వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికైనా పోండి, ఈరోజు మీరు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి నారాయణఖేడ్ దాకా ఏ మూల నుంచి ఏ మూలకు పోయినా ఈరోజు స్పష్టంగా మీకు కనబడేది ఒకటే, సస్యశ్యామలమైన పంట చేలు, పూర్తిగా బ్రహ్మాండంగా ఈరోజు పచ్చదనంతో భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నదా అన్నంత గొప్పగా ఈరోజు ఎక్కడికక్కడ పచ్చదనం ఆవహించి ఉన్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. జల్ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయమే శీర్షికగా మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఒక్క నీటి విషయమే తీసుకుంటే సాగునీటి రంగంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా జరిగినంత ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక విప్లవమే ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతా ఉంది. ఒకవైపు హరిత విప్లవం, ఎక్కడ చూసినా పచ్చదనం, పంటలు, ఒక్క వానాకాలంలో 1 కోటి ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నిజామాబాద్ జైల్లో ఆనాడు అప్పటి నిజాం ప్రభు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ జైలు గోడల మీద బొగ్గుతో రాసిన మాట, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని అప్పుడు, ఎందుకంటే 1 కోటి జనాభా అప్పుడు ఉండేది. కానీ ఈరోజు
తెలంగాణ కోటి రత్నాల వీనే కాదు, కోటి ఎకరాల మాగాన కూడా కేసీఆర్ గారి వల్ల అయ్యింది అనే మాట అక్షర సత్యం. ఒక కొత్త హరిత విప్లవం ఈరోజు మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తున్నది. నీటి విషయంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. భద్రాచలమే కావచ్చు, ఏజెన్సీ ప్రాంతమే కావచ్చు, ఒకప్పుడు వార్తలు ఉండేది, వానాకాలం వచ్చిందంటే మంచం బట్టిన మన్యం లేదా